ప్రపంచంలో 7 ఖండాలు ఉన్నాయని మనం చదువుకున్నాం. కానీ ఇందులో కొన్ని చిత్రమైన అంశాలు ఉన్నాయి. ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఐరోపా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికాల్లో ఆస్ట్రేలియా అతి చిన్న ఖండం. అలాగే అంటార్కిటికా పూర్తిగా మంచుతో ఉంటుంది. కొంతమంది నివసించే జనాభా లేని కారణంగా అంటార్కిటికాను ఖండంగా ఒప్పుకోరు. అలాగే 2 అమెరికాలను ఒకే ఖండంగా భావిస్తూ మొత్తం 5 ఖండాలే ఉన్నాయి అంటారు. ఇక్కడే ఓ ఆసక్తికర విషయం ఉంది. చుట్టూ నీరు ఉండి మధ్యలో భూమి ఉంటే అలాంటి వాటిని ద్వీపాలుగా మనం చెప్పుకుంటాం. ఈ లెక్క ప్రకారం చూస్తే ఖండాలన్నీ ద్వీపాలే. ప్రతి ఖండానికి చుట్టూ నీరు ఉంటుంది. అయినా వాటిని దీవులుగా పరిగణించరు. ఖండాలలో అంతర్భాగంగా ఉన్న దేశాల చుట్టూ సముద్రంలో ఉండే ప్రదేశాలను మాత్రమే దీవులుగా చెబుతున్నారు. ఆస్ట్రేలియాను దేశంగా పరిగణిస్తే దాని చుట్టూ సముద్రంలో ఉన్న వాటిని దీవులుగా చెప్పవచ్చు. అలా అయితే పక్కనే ఉండే న్యూజిలాండ్ను దేశంగా కాకుండా దీవిగా చెప్పాల్సి ఉంటుంది. కానీ న్యూజిలాండ్ని అలా పరిగణించరు. కారణం ఆస్ట్రేలియా అనేది ఖండం కూడా. ఉత్తర అమెరికా ఖండంలో భాగమైన అమెరికా దేశానికి పక్కనే ఉండే గ్రీన్లాండ్ వైశాల్యం 20 లక్షల చదరపు కిలోమీటర్లు. ఇది పూర్తిగా సముద్రంలో ఉంటుంది. అందువల్ల దీన్ని ద్వీపంగా పరిగణిస్తారు. ప్రపంచంలోని ఇలాంటి దీవులన్నింటికంటే గ్రీన్లాండ్ పెద్దగా ఉంటుంది. అందుకే గ్రీన్లాండ్ని పెద్ద దీవిగా చెబుతారు. అమెరికా ఖండంలో భాగమైన గ్రీన్లాండ్ మొత్తం ఖండంలో 10% ఉంటుంది. ఆస్ట్రేలియా ఖండంలో భాగమైన ఆస్ట్రేలియా మొత్తం ఖండంలో 85% ఉంటుంది. అందుకే ఆస్ట్రేలియాను ద్వీపంగా పరిగణించరు. ఈ కారణాలన్నీ కలిసి ప్రపంచంలో పెద్ద ద్వీపంగా గ్రీన్లాండ్ నిలిచింది.